జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్ అంటే జగన్ అంటే జగన్ అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే జగన్ అంటే మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ సంవత్సరానికి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు, మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో ప్రచురించి మరి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ పుస్తక ఆవిష్కరణ దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే జగన్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆనాడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి ఒక క్యాలెండర్ పెట్టి సంక్షేమానికి సంబంధించి మరి ఆ క్యాలెండర్ ప్రకారంగా మరి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మరి కోవిడ్ కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆపకోకుండా మరి ప్రజలకు మేము మాట ఇచ్చాము, మరి ఆ మాట నెరవేర్చుకోవాలి అని ఒక చిత్తశుద్ధితో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో సుమారుగా 98% హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే జగన్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. మరి అదే రీతిలో చంద్రబాబు అంటే మోసం, మరి అదే రకంగా వెన్నుపోటు. ఎందుకంటామంటే చంద్రబాబు నాయుడు అంటేనే మరి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా గుర్తుకొచ్చేది వెన్నుపోటు. ఎందుకంటే ఆయన వెన్నుపోటు ద్వారానే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. తన సొంత పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి మరి తెలుగుదేశం పార్టీని మరి ఆ రోజు నందమూరి తారక రామారావు గారి రెక్కల కష్టంతో ఉన్న ఆ ప్రభుత్వాన్ని మరి కైవసం చేసుకున్న పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి అదే కాకుండా అధికారులకు వచ్చిన తర్వాత మరి అలివిగాని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత మరి ఆ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మోసం చేసిన వ్యక్తి ఎవరంటే మరి ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా గుర్తుకొచ్చే వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు అని కూడా మరి ఈరోజు తెలియజేసుకుంటున్నా. మరి ఆ రకంగా మరి ఈ సంవత్సర కాలంలో కూడా మరి మొన్న సార్వత్రిక ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు మరి అనేక హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి సుమారుగా 143 హామీలు ఇచ్చి మరి 1 సంవత్సరం కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన నాయకుడు మరి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ రకంగా మరి ఈరోజు ఈ సంవత్సరం కాలంలో మరి అందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి. మరి ఈరోజు ఒకటే ఈ ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకుంటున్నాం. ఎందుకంటే సూపర్ 6 అని చెప్పావు, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పావు. మరి ఈ సంవత్సరం కాలంలో మరి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావని చెప్పి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఒక్కరికి ఉద్యోగం రాని పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. మరి ఉద్యోగాలు ఇవ్వకపోగా
మరి ఈరోజు ఉద్యోగాల్ని పీకేసిన ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఏదైతే వాలంటీర్ వ్యవస్థని మరి ఏదైతే ఆశ చూపి మేము అధికారంలోకి వస్తే మీకు అందరికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలు ఇస్తున్నాడు, మేము వస్తే 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి మరి వాళ్ళకు ఆశ చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థని మరి ఈరోజు తీసేసిన పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. మరి అదే కాకుండా నిరుద్యోగులకు అందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం ఉద్యోగం వచ్చినంత వరకు అని చెప్పడం జరిగింది. మరి 1 సంవత్సరం కాలంలో మరి ఈరోజు ప్రతి నిరుద్యోగికి ఈరోజు సుమారుగా 36,000 రూపాయలు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు బాకీ ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1 కోటికి పైగా మరి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళకందరికి కూడా మరి ఈరోజు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని చెప్పి కూడా ఈరోజు మరి మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. మరి అదే కాకుండా ఈరోజు మహిళల్ని వంచి మోసం చేశావు. మరి మహిళల్ని మరీ ముఖ్యంగా మరి వాళ్ళను నమ్మబలికి వాళ్ళ ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు మరి వాళ్ళకందరికి కూడా 1,500 రూపాయలు నెలకు ఇస్తానని చెప్పి మరి స్త్రీ నిధి కింద ఇస్తానని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారుగా 2.5 కోటి మంది ఈరోజు మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఎప్పుడా మనకు నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తుందని చెప్పి మరి ఈ సంవత్సరం కాలంలో ఒక్కరికి ఒక నయా పైసా ఇచ్చిన దాఖలా లేదు. మరి వాళ్ళకందరికీ కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా మహిళలకందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నావు. మరి ఈ సంవత్సరం కాలంలో ఒక్కరికి ఉచితంగా బస్సు ప్రయాణం చేసిన పరిస్థితి లేదు. మరి ఆ రోజు ఎన్నికల ప్రసంగాల్లో మాట్లాడావు, మీరందరూ కూడా ఆర్టీసీ బస్సు ఎక్కండి, ఎవరు ఈ టికెట్ అడిగినా కూడా నా పేరు చెప్పండి, చంద్రబాబు గారు చెప్పారని చెప్పండి అని చెప్పావు. మరి ఈరోజు ఆ మహిళలు బస్సు ఎక్కి నీ పేరు చెప్తే మరి బస్సు ఆపి అక్కడే దింపేస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో. మరి వాళ్ళ మహిళలందరినీ కూడా ఈరోజు మోసం చేశావు. వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలన్నా మీరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళండి ఉచితంగా అని చెప్పి ఆ రోజు మాటలు మాట్లాడావు. మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్కరికి కూడా ఉచితంగా ప్రయాణం చేసే పరిస్థితి కల్పించలేదు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ మహిళలందరినీ కూడా ఈరోజు మోసం చేశాడు. మరి అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ బండలు ఇస్తానన్నాడు, గ్యాస్ సిలిండర్లు. మరి ఈరోజు ఏ రకంగా మోసం చేశాడంటే గత సంవత్సరంలో 1 సిలిండర్ మాత్రమే ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి మనం చూసాం. అది కూడా సుమారుగా 1,25,00,000 మంది ఉంటే దాంట్లో ఏదో ఒక 20-30% మందికి మాత్రమే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పరిస్థితి. ఈరోజు చాలామంది మరి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, మరి ఆ ఇచ్చిన గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ అయిపోవడం లేదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి ఉంది ఈరోజు మహిళలందరూ కూడా. మరి ఈ రకంగా 3 గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి సంవత్సరానికి 1 గ్యాస్ సిలిండర్తోనే సరిపెట్టుకోండి అని చెప్పి ఈరోజు మహిళలందరికీ కూడా గృహిణీలందరికీ కూడా మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా తల్లికి వందనం అన్నాడు. తల్లికి వందనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాట ఫలితమే మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఆ తల్లికి వందనం చేరిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ముందు తెలియజేసుకుంటున్నా. మరి ఆ తల్లికి వందనం కూడా అది ఒక మోసం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నా. అది ఒక వెన్నుపోటు అని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తా అని చెప్పాడు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, మరి అదేవిధంగా ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తానని చెప్పాడు. ఎక్కడ ఆంక్షలు ఉండవు, మరి అదేవిధంగా ఎక్కడ కూడా కట్టింగ్లు ఉండవు అని చెప్పి మరి ఈరోజు వాళ్ళని కూడా మోసం చేసిన పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుమారుగా 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఈరోజు అందరికి కూడా సుమారుగా 31 లక్షల మందికి ఈరోజు పంగనామాలు పెట్టిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు కేవలం 67 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పి మరి అది కూడా కేవలం 58 లక్షల మందికే ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మరి ఈరోజు చూస్తే అది కూడా ఒక స్కామ్గా మారిన పరిస్థితి కూడా చూస్తున్నాం. తల్లికి వందనం ఈరోజు అనేక పత్రికలు మనం చూస్తున్నాం. తల్లికి వందనం అని చెప్పి తండ్రికి వందనం వేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు చాలా మందికి మరి తండ్రుల పేరుతో డబ్బులు పడుతున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఒక్కొక్క
ఏదైతే ఆధార్ కార్డు మీద సుమారుగా 40 మందికి 14 మందికి 30 మందికి ఈరోజు తల్లికి వందనం వేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోబులోకి వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈరోజు బహిరంగంగా నేను తెలియజేసుకుంటున్నా. మరి ఎక్కడ కట్టింగ్లు ఉండవు అని చెప్పి లోకేష్ చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే మెయింటెనెన్స్ ఫండ్ కింద 2 సంవత్సరాలు 15,000 ఇచ్చాం. కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ స్కూళ్ళు నడవకపోయినా కూడా ఏ పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోయినా కూడా మరి ఆ రోజు ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి మరి ఆ రోజు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి కరోనా కష్టకాలంలో కూడా 2 ఏళ్ళు కూడా 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఇంట్లో ఒకరికి ఇచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి ఈరోజు ఏ రకంగా ఉందంటే మరి ఈరోజు మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ ఒక 2,000 రూపాయలు మరి ఏదైతే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద మరి ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ ఓపెన్ చేసి అది కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక అకౌంట్ ఓపెన్ చేసి మరి ఆ 2,000 రూపాయలని కలెక్టర్ అకౌంట్లో జమ చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. మరి ఆ రోజు ఏం మాట్లాడావు నువ్వు లోకేష్ బాబు, ఏం మాట్లాడారు? ఆ 2,000 రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్ళింది అని చెప్పి ఆ రోజు నువ్వు మాట్లాడలేదా? మరి జగన్మోహన్ రెడ్డి జోబులోకి వెళ్ళిందని చెప్పి నువ్వు ఆ రోజు మాట్లాడలేదా? మరి అదే ఈరోజు నువ్వు కూడా మరి ఆ రోజు ఈ 2,000 రూపాయలు ఎవరి జోబులోకి వెళ్ళిందని చెప్పి సమాధానం చెప్పాలి. ఇది లోకేష్ బాబు జోబులోకి వెళ్ళిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ జోబులోకి వెళ్ళిందా, లేకపోతే మరి చంద్రబాబు నాయుడు గారి జోబులోకి వెళ్ళిందా అని చెప్పి సమాధానం చెప్పాలి. మరి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు నువ్వు కూడా 13,000 రూపాయలు ఇస్తున్న పరిస్థితి. మరి అదే కాకుండా 87 లక్షల మందికి ఇవ్వాల్సింది పోయి 58 లక్షల మందికే ఈరోజు ఇస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. తల్లికి వందనం అంటే తల్లులకు గౌరవంగా ఇచ్చే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు చూస్తే మరి ఎక్కడ చూసినా కూడా ఏ సచివాలయం కాడ చూసినా ఏ పోస్ట్ ఆఫీస్ కాడ చూసినా కూడా తల్లులందరూ కూడా బారులుగా నిలబడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. రోడ్లపైకి తీసుకొచ్చావు తల్లులకు అందరికి కూడా ఈరోజు తల్లికి వందనం అని చెప్పి. మరి ఇది ఒక పెద్ద స్కామ్గా మారిన పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా భవిష్యత్తులో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఈ తల్లికి వందనం మీద ఖచ్చితంగా విచారణ చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది పూర్తిగా ఒక స్కామ్గా మారిన పరిస్థితి ఈ రాష్ట్రంలో తల్లికి వందనం. కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తల జోబులకు డబ్బులు వేస్తున్న పరిస్థితి కూడా ఈరోజు మనం గమనిస్తున్నాం. మరి ఈ రకంగా చూస్తే ఈ సంవత్సర కాలంలో మరి ఈరోజు వాళ్ళు ఏం ఘనకారం చేశారో కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా ఏడాది సుపరిపాలన అని చెప్పి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు, కేకులు కట్ చేసుకుంటున్నారు, మరి అదేవిధంగా పటాకులు కాల్చుకుంటున్నారు. అయ్యా నేను ఒకటే ఈ మీడియా ముఖంగా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలకు నేను అడుగుతున్నాను, మీరు ఈ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారు? మరి ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం మేలు చేశారు? మరి ఈరోజు మీరు సంవత్సరానికి మీ సుపరిపాలన అని చెప్పి ఈరోజు మీరు కేకులు కట్ చేస్తున్నారని చెప్పి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఏం సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఈరోజు మీరు చేస్తుంది ఏంటంటే దోచుకోవడం తప్ప, అమరావతి పేరు చెప్పుకొని దోచుకోవడం తప్ప మీరు చేస్తున్న పని ఏమీ లేదు. ఒక అభివృద్ధి లేదు ఎక్కడ కూడా. ఛాలెంజ్ చేస్తున్నాను నేను 175 నియోజకవర్గాల్లో మీరు ఎక్కడికి రమ్మంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తాం, మీరు కూడా రండి. మీ ప్రభుత్వం వచ్చే ఒక సంవత్సరం కాలంలో ఎక్కడన్నా ఒక్క చోటన్నా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ విస్తున్నాను. మీరు చేసింది ఏంటంటే ప్రజల మీద భారం మోయడమే. కరెంటు బిల్లుల పేరుతో 15,000 కోట్ల రూపాయలు భారం వేశారు. నేను ఒక నయా పైసా కరెంటు బిల్లు ఛార్జీలు పెంచడం చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు మాటిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు కరెంటు బిల్లులు పెంచావు, కరెంటు ఛార్జీలు పెంచావు, ఇంటి పన్నులు ప్రతి సంవత్సరం పెంచుతున్నావు. గతంలో 1000 రూపాయలు వచ్చే ఇంటి పన్ను ఈరోజు సుమారుగా 8,000 రూపాయలకు చేరుకున్న పరిస్థితి గమనిస్తున్నాం. ఈరోజు మధ్యతరగతి ప్రజలు మరి బిలో పావర్టీ లెవెల్ ప్రజలు ఈరోజు దుర్భరమైన పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కరెంటు ఛార్జీలు మోత, కరెంటు బిల్లులు పట్టుకుంటేనే షాక్ వచ్చే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. అమరావతి పేరు చెప్పుకొని ఈరోజు 1,000 కోట్ల రూపాయలు
మరి ఒకే ప్రాంతంలో నువ్వు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కేవలం కమిషన్ల కోసం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ సెంటర్లు పెట్టి పారదర్శకంగా ఏ పని చేసినా కూడా పారదర్శకంగా తీసుకొచ్చిన పరిస్థితి. కానీ ఇవాళ అవన్నీ రివర్స్ టెండర్లు తీసేశాడు. మరి ఈరోజు ఏం చేస్తున్నారు? టెండర్లు పిలిచేసి మరి వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టి మరి మొబిలైజేషన్ అడ్వాన్స్లు 10% వాళ్ళకి ఇచ్చి దాంట్లో 8% మళ్ళా రిటర్న్గా మరి లోకేష్కి అందించాల్సిన పరిస్థితి ఉంది. కేవలం ఆయన కమిషన్ల కోసం ఈరోజు వాళ్ళకందరికీ కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. మరి ఏ ప్రాజెక్టు ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. కేవలం పోలవరం అని చెప్పి మరి ఆ పోలవరంని కూడా మరి ఈరోజు స్కామ్గా మార్చేసిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. మరి ఎక్కడ అభివృద్ధి జరిగింది ఈ రాష్ట్రంలో? మహిళలకు భద్రత లేదు ఈ రాష్ట్రంలో. ఈ సంవత్సర కాలంలో సుమారుగా 188 మంది ఈరోజు ఆత్మహత్యలు అత్యాచారాలు జరిగిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. 188 మంది మహిళలు మరి ఏదైతే అత్యాచారాలకు గురైన పరిస్థితి ఈ సంవత్సర కాలంలో. ఎక్కడున్నారు? ఈ ప్రభుత్వం ఎక్కడుంది? ముఖ్యమంత్రి ఎక్కడున్నారు? మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చి 33,000 మహిళలు అదృశ్యమయ్యారని చెప్పి ఆ రోజు మాట్లాడారు పవన్ కళ్యాణ్. మరి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చావు, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆ 33,000 మహిళల్లో ఎంతమందికి తీసుకురాగలిగావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి పవన్ కళ్యాణ్. మరి ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పసి పిల్లలని కూడా చూడకోకుండా 3 ఏళ్ల పసి పిల్లల్ని కూడా అత్యాచారాలు చేస్తున్న పరిస్థితి. నిన్నటి దినం చూస్తే ఇంకా దారుణం. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పం, స్వయంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో ఒక కూలీ నాలి చేసుకునే ఒక మహిళ వాళ్ళ భర్త ఏదో అప్పులు చేస్తే మరి ఆ అప్పులు నేను కట్టానని ఆ భర్త పారిపోతే మరి ఆ భార్యను తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి నానా హింసలు చేసిన పరిస్థితి ఈరోజు మీడియాలో మనం చూశాం. మరి ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఈ తరహాలో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మరి ఎవరు కూడా నోరిప్పి మాట్లాడే పరిస్థితి లేదు. మరి మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏమంటే మన రాష్ట్రానికి ఒక మహిళా హోంమంత్రి ఉంది. ఆ హోంమంత్రి ఎక్కడ ఉందో తెలియదు. జగన్మోహన్ రెడ్డిని తిట్టేదానికోసం ముందుగా నిలబడుతుంది ఆమె. నీట్గా డ్రెస్అప్ అయ్యి మేకప్ చేసుకొని మీడియా ముందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డిని తిట్టేదానికోసం. మరి ఈరోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే, పసిపిల్లల్ని చూడకోకుండా వాళ్ళను అత్యాచారాలు చేసి వాళ్ళను చంపుతూ ఉంటే, వాళ్ళని హత్య చేస్తున్నా కూడా మరి ఏదైతే మహిళా హోంమంత్రి మీడియా ముందుకు రాదు. మరి ఉప ముఖ్యమంత్రి మహిళల వైపు ఎవరైనా చూశారంటే వాళ్ళ తాట తీస్తారని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ఎక్కడ దాచుకున్నావు? ఎక్కడ దాగినావు? సినిమాలు తీసుకుంటా ఉన్నాడు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మరి మహిళా కమిషన్ ఉంది. మహిళా కమిషన్కి ఒక మహిళ చైర్మన్గా ఉంది. మరి ఆమె ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. మరి ఈ రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటాయి, ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నా సిగ్గు లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ నాయకులకు, ఈ మహిళా నాయకులకు నేను ఏదైతే చెప్తున్నాను. మరి ఈ రకంగా ఒక దుర్మార్గపు పరిపాలన మరి వాళ్ళు చేసింది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్, కార్యకర్తలు టార్గెట్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ టార్గెట్, వాళ్ళందరినీ కూడా టార్గెట్ పెట్టి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసే పరిస్థితి, వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి, వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఈ సంవత్సర కాలంలో చేసిన పరిస్థితి. వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ పెట్టేదానికి కూడా ముందుకు రాకోకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టేదానికి కూడా ఎవరు ముందుకు రాకోకూడదు అని చెప్పి ఇలాంటి ఒక భయానక వాతావరణాన్ని మరి ఈ రాష్ట్రంలో సృష్టించిన పరిస్థితి ఈ సంవత్సర కాలంలో. మరి ఇంకొక ఘనకార్యం, గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 3,33,000 కోట్ల రూపాయలు అప్పు చేసి
సుమారుగా 2,85,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పారదర్శకంగా అవినీతి లేకోకుండా దళారు లేకోకుండా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తే మరి ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన ఘనత ఏంటంటే ఈ సంవత్సర కాలంలోనే 1,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క నయా పైసా కూడా ప్రజలకు సంక్షేమ రూపంలో ఇచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మరి ఈ 1,60,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈ రకంగా అన్ని దుర్మార్గంగా ఎవరికి ప్రజలకు పడని ప్రభుత్వం ఇది. మరి ఎవరికి ఉపయోగపడని ప్రభుత్వం ఇది. మరి కేవలం ఈ ఒక్క సంవత్సరం కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కాడి నుంచి కార్యకర్తలందరూ కూడా దోచుకొని తింటున్న పరిస్థితి. ఇసుక రూపంలో దోచుకుంటున్నారు, మరి మద్యం రూపంలో దోచుకుంటున్నారు, మైనింగ్లో దోచుకుంటున్నారు, మట్టిలో దోచుకుంటున్నారు, కమిషన్ల రూపంలో దోచుకుంటున్నారు. ఎంత దారుణం అంటే ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. మరి ఈరోజు మన కడప నియోజకవర్గ పరిస్థితి చూస్తే ఇంకా దారుణంగా ఉంది. ఏ ఒక్క వ్యాపారస్తులను కూడా వదిలే పరిస్థితి లేదు. ఏ ఒక్క రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులను వదిలే పరిస్థితి లేదు. ఏ ఒక్క డాక్టర్ని వదిలే పరిస్థితి లేదు. ఏ ఒక్కరిని కూడా వదిలే పరిస్థితి లేదు. అందరినీ కూడా దోచుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఇది వాళ్ళు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈ సంవత్సరం కాలంలో చేసిన ఘనకార్యాలు, వాళ్ళ ప్రజాప్రతినిధులు చేసిన ఘనకార్యాలు. మరి దీన్ని వాళ్ళు కేకులు కట్టి చేసుకొని మరి పటాకులు పేల్చుకొని ఈరోజు సంబరాలు చేసుకునే పరిస్థితి. మరి ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు తీసుకెళ్లాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మరి ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పుస్తకంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా జరిగింది, మరి ప్రజలకు ఏ రకంగా మేలు చేశారు, మరి ఈ సంవత్సరం కాలంలో మరి చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చాడు, మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడని చెప్పి మరి అవన్నీ కూడా మరి దీంట్లో ప్రచురించి మరి రాబో రోజుల్లో ప్రతి ఇంటికి మరి ఈ పుస్తకాన్ని చేరవేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదే రీతిలో మరి ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా మరి ఈ పుస్తకావిష్కరణ జరిగింది. మరి భవిష్యత్తులో మండల స్థాయిలో కూడా ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది. మరి గ్రామ స్థాయిలో కూడా మరి ఈ పుస్తకావిష్కరణ జరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. ప్రజల్లో మరి ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలు వెన్నుపోట్లన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి రాబో రోజులు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలోనే మనం చూస్తున్నాం. ఇంత అన్పాపులారిటీ వచ్చిన ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఒక్క మన రాష్ట్రంలోనే మీరు ఈ కూటమి ప్రభుత్వానికే. మరి ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పరామర్శించడానికి కూడా వెళ్ళే అర్హత లేదని చెప్పి మరి ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి ఈరోజు పల్నాడు జిల్లాలో మరి ఒక అతను ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి వెళ్తుంటా కూడా మరి ఆంక్షలు పెట్టే పరిస్థితి ఉంది. మరి పర్మిషన్ లేదు జగన్మోహన్ రెడ్డి వెళ్ళేదానికి. ఒకవేళ వెళ్ళాలంటే కేవలం 3 కార్లు మాత్రమే వెళ్ళాలి, 100 మంది మాత్రమే వెళ్ళాలని చెప్పి ఆంక్షలు పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ చూస్తున్నారు, మొన్న పొదలులో చూసాం, జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజల ప్రభంజనం ఏ విధంగా వచ్చిందో మనం చూసాం. ఈరోజు వాళ్ళకందరు ఇక్కడ వెన్నులో ఈరోజు వణుకు పుట్టింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇదే రకంగా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే మన పరిస్థితులు దారుణంగా ఉంటాయి, మన ఉనికి కోల్పోతాం అని చెప్పి ఈరోజు వాళ్ళలో ఒక అభద్రతా భావం అనేది ప్రభుత్వంలో మరి నెలకొల్పిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మేమందరం కూడా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కేసులకు భయపడే వాళ్ళం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. తూటాలకు భయపడే వాళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీరు మా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది వచ్చి తూటాలు పేల్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సైన్యం
ఖచ్చితంగా ముందుకు కదులుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే కదా వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఉంది, వాళ్ళ అధికార బలంతో అధికార మదంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లేకుండా చేయాలి, కార్యకర్తలు ఎవరు లేకుండా చేయాలి, జెండా పట్టేవాడు లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు ఎన్ని చేసినా ఏదో చెప్తారు చూడు, ఒక బాల్ కింద కొట్టే అంతే ప్రెషర్గా పైకి లేస్తుంది. ఆ రకంగా మీరు ఎన్ని ఆంక్షలు పెడితే, మా మీద ఎన్ని కేసులు అక్రమ కేసులు దొంగ కేసులు పెడితే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పుట్టుక వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారము. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి 1 సంవత్సర కాలంలో మోసాల గురించి మీకు అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి, చంద్రబాబు నాయుడు అంటే ఏమిటి అనేది ప్రజలందరూ కూడా ఈరోజు గ్రహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటేనే మోసమని, జగన్ రెడ్డి అంటేనే నమ్మకమని అనేటటువంటి విషయం ప్రజలందరికీ కూడా విదితమవుతున్నది. ఈరోజు విద్యారంగాన్ని తీసుకున్నా, ఆరోగ్యపరంగా తీసుకున్నా ఇవి రెండు కూడా చాలా కుంటుపడుతున్నాయి. విద్యారంగాన్ని పరిశీలిస్తే ఆ రోజు దాదాపు 26 జిల్లాల్లో 26 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది. దాంట్లో ఈరోజు లాస్ట్ ఇయరే మెడికల్ కాలేజీలు అన్నీ కూడా నంద్యాల కావచ్చు, కడప కావచ్చు, లేకపోతే మదనపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 80% పూర్తి చేసుకుని ఉన్నప్పటికీ కూడా ప్రారంభించాల్సినటువంటి మెడికల్ కాలేజీలు ఇంకా ప్రారంభించాల్సిన దుస్థితి అలాగే ఉండిపోయింది. ఇప్పుడు చూడండి, ఉదాహరణ కడప జిల్లాలో రిమ్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి రిమ్స్లో మెడికల్ కాలేజీ ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా కడప జిల్లాలోనే ఒక కాలేజీ పెట్టి దాదాపు 90% పనులు పూర్తి చేసి 50 సీట్లు వచ్చినా కూడా ఆ గవర్నమెంటు, ఇప్పుడు ఉండేటటువంటి గవర్నమెంటు మిగతా వసతులను మేము పూర్తి చేయలేము కాబట్టి మాకు ఈ సీట్లు వద్దు అని చెప్పి దాదాపు మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి రోజులు ఇవి. ఇప్పుడు ఈ సంవత్సరం అన్నా కనీసము గవర్నమెంట్ మేల్కొని ఆ కాలేజీలు ఏవైతే పూర్తి చేసి ఉన్నారో ఆ కాలేజీలన్నీ ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మెరుగైనటువంటి పేద పిల్లలకు, బడుగు వర్గాలకు మెడిసిన్లో సీట్లు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే అమ్మ ఒడి పథకం ఇప్పుడు తల్లికి వందనం అనేటటువంటి పథకంగా మార్చి ప్రతి విద్యార్థికి కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని గవర్నమెంట్ ఆ రోజు చెప్పింది. ఈరోజు ఏం చేసింది, అప్పుడు 1920లో గవర్నమెంట్ వచ్చినప్పుడు తల్లికి వందనం అనేది కాకుండా అమ్మ ఒడి అనే స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి గారు 2,55,587 మందికి ఒక్క కడప జిల్లాలోనే ఒక్క ఇంటికి ఒకరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇప్పుడు ఆ ఇంటింటికి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామని చెప్పినా కూడా 2,41,119 మంది వచ్చారన్నమాట. దాదాపు ఇప్పుడు ఎన్ని వేలు ఇక్కడ తగ్గిందో చూడండి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 13 లక్షల మంది పిల్లలు అర్హులైన ఉన్నటువంటి పిల్లలకందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. చిన్న కాన్సెప్ట్ నీకు 300 యూనిట్లు ఎక్కువ కాలేదని, లేకపోతే 100 చదరాల కన్నా ఎక్కువ ఇండ్లు ఉందని, లేకపోతే నీకు 4 గంటల వెహికల్ ఉందని, లేకపోతే నీకు రేషన్ కార్డు లేదని, లేకపోతే నీకు 12,000 ఆదాయం ఎక్కువ ఉందని, రూరల్ అయితే 10,000 ఆదాయం ఉందని చెప్పి ఈరోజు చాలామందికి అర్హులైనటువంటి వాళ్ళకు, పేద వాళ్ళకందరికీ కూడా ఈరోజు అమ్మఒడి రాకుండా పోవడం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు విద్యారంగము, వైద్య రంగము పూర్తిగా వెనకబడిపోతున్నది. ఆ రోజుడికి ఈ రోజుడికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని బాగా ఇంకా మేలు జరుగుతుంది చంద్రబాబు నాయుడు అని వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐఆర్ ఇచ్చారు, డిఎల్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. సంవత్సర కాలమైనా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పిఆర్సీని అది మూలపడేశారు. కొత్త పిఆర్సీ వేస్తారనే ఉద్దేశంతో ఉద్యోగస్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు పిఆర్సీ ఊసేయలేదు. డిఏలు కూడా దాదాపు అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 2 డిఏలు వెంటనే ఇస్తే ఇప్పుడు 4 డిఏలు అట్లే పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏల కోసం కూడా ఈరోజు ఉద్యోగస్తులంతా కానీ, తర్వాత పెన్షన్దారులు కానీ, తర్వాత పోలీసు వాళ్ళు కానీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు మాకు ఎప్పుడెప్పుడు ఇవి డిఏలు తర్వాత పిఆర్సీ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. పాలు ఇచ్చేటటువంటి ఆవును వదులుకొని తన్నేటటువంటి గేదెను తెచ్చుకున్నామే అనేటటువంటి సామెతతో ఈరోజు ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ ఉన్నారు. ఎక్కడి
ఎక్కడికి పోయినా ఏ వీధి లేకపోయినా ప్రజలందరూ కూడా తప్పు చేశాము అనేటటువంటి భావన ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుంది. ఆ భావన నుంచి బయటపడేదానికి రోజులు దగ్గరికి వచ్చినాయి. ఎప్పుడెప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా మేము మంచి చేసేదానికి ఓటు వేస్తామనేటటువంటి పశ్చాత్తాపము ప్రజల్లో కనిపిస్తున్నది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక ఎలక్షన్లు కావచ్చు, ఇంకొక ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లు అయినా కూడా అత్యధిక మెజార్టీ సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఇందులో కూడా లోపాలు జరిగినాయి. ఎలా అంటే ఉదాహరణకు చెప్తాను చూడండి, కర్నూలు జిల్లాలో దాదాపు ఒక్క ఆధార్ కార్డు నెంబర్ మీదనే 349 మంది విద్యార్థులకు అమౌంట్ పడింది. అలాగే ఇంకొక ఆధార్ కార్డు నెంబర్ మీద 139 మందికి పడింది. ఇంకొక ఆధార్ కార్డు మీద 69 మందికి పడింది. ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి మెసేజ్లు వస్తున్నాయంటే ఎంత లోపపు ఇష్టంగా ఈ పథకాలు అమలు పరుస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ సవరించి అందరికి కూడా ఆ విధంగా 340 మందికి వచ్చినటువంటి అవి సవరించి వెంటనే అర్హులైనటువంటి అందరికీ రేపు 5వ తేదీ తప్పనిసరిగా వేయాల్సిందిగా మేమంతా ఒత్తిడి తెస్తున్నాం ప్రభుత్వం మీద. కాబట్టి మీరందరూ కూడా మేలుకొని ఎప్పుడు కూడా మేమంతా కూడా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలతోనే పోరాడుతూ ఉంటాం. ఏ పథకం కూడా అమలు పరిచే వరకు కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.